అసలు ఎదుటి వాళ్ళని పొగడ్డానికి కానీ ఎదుటి వాళ్ళని బాగున్నారు అనడానికి కానీ మనసు రావట్లేదు ఫస్ట్. అలా అయిపోయారు లైఫ్ అంతా. ఎట్లా అంటే దీనికి ఇంకా అంటే ఎంత నియరెస్ట్గా అంటే, నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా ఫస్ట్ సీరియల్ అమృతం. నాకు హర్షవర్ధన్ గారు డైరెక్టర్. ఓకే. అబ్బా వాట్ ఏ క్యూట్ అండ్ హంబుల్ పర్సన్. అంటే ఆయన వచ్చి అనేవారు, ఏం స్వప్న భలే బైహార్ట్ చేసి భలే చెప్పేస్తున్నావు, యాడ్ పబ్లిసిటీ అలా చెప్పి నాకు అలవాటు అయిపోయింది. వాళ్ళ టీంలోని ఇంకొకరు ఉన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కమ్ ఆర్టిస్ట్. తనకి ఎక్కడ నచ్చేది కాదు నేను చేసేది. ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయ్యారు, ఆయన ఇప్పటికే ఆర్టిస్ట్గా చేస్తున్నారు అనుకోండి. ఈయన ఏం చేశారంటే, నాన్న సీరియల్ అని చాలా మంచి ఎపిసోడ్స్ వస్తూ ఉండే అమృతంలో. నాకు ఎప్పుడు వచ్చినా మంచి ఎపిసోడ్స్ వస్తూ ఉండేవి. అవన్నీ కూడా నాకు హర్షవర్ధన్ గారే నన్ను, నువ్వు చేస్తే ఇది బాగుంటుందని నన్ను బాగా ప్రోత్సహించేవారు. నిజంగా కూడా నాకు ఇప్పుడు కూడా సార్ అంటే చాలా చాలా అభిమానం, ఇష్టం కూడా. అయితే నాన్న సీరియల్లో ఒక ఆర్టిస్టు ఇలా సర్వెంట్ క్యారెక్టర్ ఉంది. ఇంట్లోని ఒక గోడ దూకుతూ పనిచేసే అమ్మాయి క్యారెక్టర్ ఏదో అనమాట. ఇలాగ ఉంది ఒక క్యారెక్టర్. అంటే ఒక అమ్మాయి చేస్తుందంటే 2 రోజులకి చేయనని మానేసింది. అప్పుడు స్వప్న నువ్వు చెయ్యి అనేసి అన్నారు. నేను వచ్చిన కొత్త, ఎవరిని రిజెక్ట్ చేయాలో ఎవరిని యాక్సెప్ట్ చేయాలో కూడా తెలియకపోయేసరికి సరే నేను కూడా పని కోసం వచ్చాను, ఏదో అంటే వెంటనే ఇలాగ వస్తున్నాయేమో ఆఫర్స్, ఇదొక క్యారెక్టర్ ఏమో అంటే వీళ్ళదే కదా, జస్ట్ ఇలా వాళ్ళదే అది కూడా. సో నన్ను ఇందులో ఏదైనా ఎక్కువ ప్రమోట్ చేస్తారేమో అని చెప్పేసి నేను వెళ్ళానండి. అసలు జస్ట్లో వాళ్ళకి మేకప్లు ఉండొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులోని ఇంకా సర్వెంట్ క్యారెక్టర్ అదంతా చాలా డల్ క్యారెక్టర్. కట్ చేస్తే హర్షవర్ధన్ గారు డైరెక్షన్ నుంచి పక్కకు వచ్చేసారు అమృతంలో. ఎవరైతే నా మీద మంటతో ఉన్నాడో ఒక ఆర్టిస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసిన ఆయన డైరెక్టర్ అయ్యారు. అమృతం సీరియల్లో సర్వెంట్ క్యారెక్టర్నే నాకు పిలుస్తున్నాడు. ఏ అంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ స్వప్న అది అంటే, ఒరిజినల్ అంటే అసలు ఏంటి సార్? నాకు ఒక రోజు కోపం వచ్చేసింది. అసలు ఒరిజినల్ అంటే ఏంటి సార్? నేను మీ ఇంట్లో ఎప్పుడైనా పని చేశానా, లేదా ఎవరింట్లోనే పని చేస్తుంటే మీరు చూసారా? దీనికి అసలు ఒరిజినల్ క్యారెక్టర్ అన్నారు అని చెప్పేసి అడిగితే వెళ్ళి మేడం వాళ్ళకి, అమ్మాయి చాలా ప్రౌడ్, మనమే అవకాశాలు ఇస్తున్నాము అందులో ఇందులో అని 2 నెలలకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని చెప్పారంట. మేడం వాళ్ళు అవాయిడ్ చేశారు నన్ను. రాధామధు అని సీరియల్ స్టార్ట్ అయింది. రాధామధు సీరియల్కి క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఆడిషన్స్ ఇవ్వాలంట అనేసి అన్నారు. సార్ నేను మీ ఆఫీస్లో చాలా 2 సీరియల్స్ చేశాను కదండి, నాకెందుకు మళ్ళీ ఆడిషన్ అంటున్నారంటే, లేదు ఒక క్యారెక్టర్ కోసం మిమ్మల్ని అనుకుంటున్నారు, రమ్మంటున్నారు అన్నారు. ఎవరు? ఈ కోపపడిన వ్యక్తే. ఓహో ఈయన మనసు ఏదో మారిపోయినట్టుంది, ఈయనే పిలిచి క్యారెక్టర్ కోసం అనుకుంటున్నారు రమ్మంటున్నారంటే ఈయన మంచివాడు అయిపోయాడని దేవుడికి ప్రార్థనలు చేసుకొని నేను వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళా. టీవీ సుబ్బారావు గారని రిటైర్డ్ పర్సన్, ఆయన రిటైర్డ్ టీచర్. అంటే రిటైర్డ్ అంటే దగ్గర 60 ఉంటాయి కదా. తనకి వైఫ్ క్యారెక్టర్కి అడిగారండి నన్ను. అది కూడా శివపార్వతి గారు ఇంట్లో పనమ్మాయి క్యారెక్టర్. పోనీ పనమ్మాయి క్యారెక్టర్ పక్కన పెడితే నాన్న వయసు ఆయనకి భార్య క్యారెక్టర్కి అడిగారు నన్ను. ఏమనాలి? కోపపడాలా? అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశంలో? అంత నేనన్నా, ఆయన నా నాన్న ఏజ్ అండి. ఆయన టీవీ సుబ్బారావు గారు ఇప్పుడు కూడా అమ్మ ఆయన పెద్ద ఆయనే ఒప్పుకోలేదు. అయ్యి బాబాయ్ సార్ నన్ను తిట్టేస్తారు సార్. గోదావరి క్యారెక్టర్ విజయరాణి గారు చేశారు ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కలిగారు అంటే ఎంత మూర్ఖత్వం అది చూడండి. ఒక మనిషి కోపము అంత మనిషి మీద ప్లే చేస్తుంది అనమాట. ఏముంది దానివల్ల ఏం కలిసి వస్తుంది? ఈ రోజు మీరండి, ఇంకొక రోజు ఇంకొకరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైం వస్తారు. పాసింగ్ క్లౌడ్, మనందరం వస్తాము వెళ్ళిపోతాము. ఈ లోపు లత గారు, స్వప్న గారు ఒక మంచి ఒక చెడు ఏదో ఒకటి మనము ఇక్కడ నిలబెట్టుకొని వెళ్ళిపోవాలి. అది మంచి అయితే బెటర్ కదా. ఏదైనా ఒక మంచి సీరియల్ వచ్చిందని నేను ఇప్పటి వరకు అన్ని ఇండివిజువల్ క్యారెక్టర్స్ చేశాను లత గారు. అంటే నాకు పేరు ఉండరు, నా హస్బెండ్ క్యారెక్టర్ కానీ అలాగుండరు నా ఒక్క దూరదర్శన్ సీరియల్స్ లో తప్ప. దూరదర్శన్ సీరియల్స్ అన్నిటిలో కూడా హీరోయిన్ గానే చేశానండి. అంటే అన్ని ఎమోషన్స్ ఉండేదే కదా మెయిన్ లీడ్ ఇస్తారు. అలా చేసిన అమ్మాయి మెయిన్ ఛానల్స్లో ఎందుకు ఒక క్యారెక్టర్కి ఒక అక్క, హీరోయిన్కి అక్క, లేదా ఒక హీరోకి అక్క, లేదా వాళ్ళ వదిన, ఈ క్యారెక్టర్స్కి ఎందుకు? విచిత్రం ఏంటో తెలుసా, నా పేరు ఎవరు చేయడానికి ఆర్టిస్టులు ఇష్టపడరు. నీ పక్కన యాక్ట్ చేయడానికి ఎందుకు ఇష్టపడరు? ఎందుకు అని అంటే వాళ్ళకి కొంచెం గ్లామర్గా ఉన్న అమ్మాయి పక్కన ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్. దానికి ఉదాహరణ చెప్తాను. ఒక చెన్నైలో ఒక పెద్ద ప్రొడ్యూసర్స్ హైదరాబాద్లో షూటింగ్ చేయడానికి వచ్చారు. బిగ్ కాస్టింగ్.
నా హస్బెండ్ క్యారెక్టర్ ఇప్పుడు చాలా లీడ్లో ఉన్న, ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్న ఒక ఆర్టిస్ట్. ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళిన రోజునే వీళ్ళు పేర్లని నిలబెడుతుంటే అతను నా పక్కన నిలబడడానికి ఇష్టపడలేదు. మొహం అంతా ఇలా పెట్టుకొని ఉన్నాడు, మాట్లాడట్లేదు. మాట్లాడాలని రూల్ లేదు, మాట్లాడట్లేదు, షూటింగ్ చేయట్లేదు. ఏం చేసిన చేయండి సార్ ఏదో ఒకటి అంటున్నాడు. డైరెక్టర్ చెప్పిన ఏమైంది అని అంటే రైటర్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని మారిస్తే మీకు ఎంత పర్ఫార్మెన్స్ కావాలంటే నేను అంత ఇస్తాను సార్. అమ్మాయి నచ్చలేదు సార్, వాళ్ళందరూ ఎంత గ్లామర్గా ఉన్నారు, స్వప్నేంటి సార్ నా పక్కన. నాకు అప్పటి వరకు నేను దూరదర్శన్లోనే ఒక మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నా. పెద్ద ఛానల్స్ లోంచి నాకు అంతగా రావట్లేదు. చక్రవాకం చేసినంటే అది మదర్ రోల్ అండి, అది నా ఫ్యూచర్కి ఉపయోగపడేది కాదు. ఇంకా అమృతం ఇలాంటివన్నీ చిన్నవి చేసేవి. 500 ఎపిసోడ్స్ నడిచిందండి ఆ సీరియల్. నేను 16 రోజులు పనిచేసా. అంటే 16 రోజుల తర్వాత క్యారెక్టర్ రీప్లేస్ చేసా. 16 రోజులే పనిచేసా. ఆ అబ్బాయి డేట్లు ఇవ్వలేదు నాకు. అంటే నీ కాంబినేషన్ ఉందని చెప్పి తను డేట్స్ ఇవ్వడం మానేశాడు, మిగతా అందరికీ వర్క్ చేసేసారు. మిగతా వాళ్ళందరూ చేశారు. ఏ సార్ నాకెందుకు సార్ క్యారెక్టర్ నన్ను పిలవట్లేదు, ఎందుకంటే నీ హస్బెండ్ డేట్ ఇవ్వట్లేదమ్మా, రీప్లేస్ చేయమని అంటున్నారు, నువ్వేమో మాకు ప్రాబ్లం లేదు, అలాగని నీ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే మార్చేటోళ్ళము, నీ వల్ల ప్రాబ్లం లేదు, నిన్ను రీప్లేస్ చేసి నేను అవమానపరచలేను, అలాగే నీ కాంబినేషన్ లేకుండా నేను చేయలేను, నీ హస్బెండ్ లేకుండా చేయలేను. ఇదంతా వైఫ్ అండ్ హస్బెండ్స్ తో కాంబినేషన్. ఆ 16 రోజుల షూటింగ్ లో కూడా ఎందుకు నువ్వు డైలాగ్ చెప్పట్లేదంటే నా చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఈ పిల్లని మార్చేయండి, నా పర్ఫార్మెన్స్ చూడండి అనేవాడు. నేను ఒక రోజు ఏంటి నిన్ను డైరెక్ట్ గా తీసుకెళ్ళి నేను ఒక రోజు అడిగా, ప్లీజ్ అబ్బా నాకు మెయిన్ ఛానల్స్ లో వర్క్ వచ్చేదే తక్కువ, చాలా తక్కువ, నువ్వు ఇలాంటివి చేసి నీ గ్లామర్ కోసమని నా కో ఆర్టిస్ట్ని నువ్వు ఇంత ఇలా చేయడం మంచిది కాదు అని అంటే నాకు అవన్నీ తెలియదు, నాకు నా పక్కన ఉండేవాళ్ళు గ్లామర్ కావాలి. 500 ఎపిసోడ్స్లో ఒక ఆర్టిస్ట్ 16 రోజులు పనిచేసిందంటే ఆలోచించండి. అది మంచి పేమెంట్, మంచి క్యారెక్టర్ చేస్తే నేను ఫర్దర్గా నేను ఇంకా మంచి చేస్తానన్నమాట. ఏమో చెప్పలేము, ఇలా బాగుంటుందా అని ఇవ్వచ్చేమో. ఏమంటారంటే ఇలా నా పక్కన చేయడానికి, ఓహో పేరు కావాలనుకుంటున్నావా, నీ పక్కన అబ్బాయితో చేయాలని స్వప్నకు ఆశ ఉన్నట్టుంది, అలాగా అమ్మని పరిచేవారు. ఒక షూటింగ్లో అయితే నాకు పేరు నాతో ఎక్కువ కాంబినేషన్ చేయాలి ఆ ఆర్టిస్ట్. భోజనం చేయడానికి అందరూ ఒక దిక్కునే కూర్చున్నాం, నా పక్కన సీటే అబ్బాయికి వచ్చింది, కావాలని వేశారు. ఎలా అంటే కూర్చోండి మీరంతా జంటలు కూర్చోండి అది ఇది అంటే, నాకు జంట కాదండి స్వప్న అన్నారు. మీ ఇద్దరు కాంబినేషన్ కదా అంటే, నా పక్కన కూర్చోవాలంటే ఒక స్టేటస్ ఉండాలండి, ఎవరు పక్కన పెడితే వాళ్ళని కూర్చో నేను అని అక్కడ కూర్చోలేదు, నా ఎదురుగా అన్నాడు అతను. అంటే భోజనం చేయడానికి కూర్చోవడానికి కూడా స్టేటస్. నాకు అప్పటి నుంచి భయం, నేను భోజనానికి ఎక్కడ కూర్చోవాలో చాలా ఆలోచిస్తాను. నేను షూటింగ్స్లో ఓన్లీ కర్డ్ రైస్కి ఫిక్స్ అయిపోయా. నా అసిస్టెంట్ని కొంచెం కర్డ్ రైస్ తీసుకొని వచ్చేసారని స్పూన్ పెట్టుకొని రూమ్లో తినడం మొదలు పెట్టేశాను. నేను నువ్వు ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఒక కొత్త లొకేషన్కి వెళ్తావు, బట్ వాళ్ళకి నీ గురించి తెలియదు. అప్పుడు వాళ్ళు అనుకునేది ఏంటంటే ఏంటా రూమ్ లో సపరేట్ గా అని అనుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. నన్ను ప్రౌడ్ అనుకున్నా పర్వాలేదు కానీ అక్కడికి వెళ్ళి అంత అవమానం పడి అంత మనసు లేదండి. అంటే ప్రతి చోట అదే అవమానం జరిగాక అయ్యో ఇక్కడ కూడా జరిగింది అనుకునే కంటే కరెక్షన్ చేసుకోవడం మంచిది కదా. నీకు ఎవరో ఇద్దరు ఒకరు అవమానం చేశారని అంటే నీ క్యారెక్టర్ నువ్వు చేంజ్ చేసుకున్నావు. చేంజ్ చేసుకోవడం కాదు, నేను ఎవరికి ఇబ్బంది పడకూడదు అనుకున్నాను అంతే. ఇప్పుడు దాని సమస్యలు ఉన్నాయి చాలా. ఇప్పుడు లేదండి అలాగని నేను మరీ అలాగా ఉండే అమ్మాయి, నా గురించి తెలుసండి. ఆల్మోస్ట్ వెళ్ళినా నేను కలుపుకొని ఉంటాను. అదే ఆల్మోస్ట్ ఫాస్టింగ్ అని చెప్పేస్తా. నేను ఫాస్టింగ్ ఎందుకు అని అంటే గమ్ముని నేను చనువుగా వెళ్ళి ఎవరి దగ్గర అయినా నేను కూర్చున్నాను అనుకో, వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయితే. పర్సనల్ లైఫ్ గురించి నువ్వు చాలా భయపడ్డావు. నేను భయపడ్డానండి. ఎందుకు అని అంటే మనకి మన ఎదురుగా అలా జరుగుతున్నా నాది కాదని దులుపుకొని వెళ్ళిపోలేము కదా అండి. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నా ఇంకో దిక్కున బెటర్ దొరుకుతుంది, ఇంకో దిక్కు అని అవమానపడి కుంగిపోయే కంటే మనం లిమిట్ అయిపోవడంలో తప్పలేదు కదా. ఇప్పుడు ఒక్కటే జరిగితే లైఫ్లో ఇది ఒక్కటేనా అనుకుంటే అనిపించవచ్చు. ఎవ్రీ మినిట్ అలాగా. ఎందుకంటే ఒక షూటింగ్లో అయితే ఒక ఆయన అంటున్నాడు, అంతే అండి క్యాస్ట్ తక్కువ వాళ్ళు, క్యాస్ట్ తక్కువ వాళ్ళు అందరితో కలుపుకొని మనతో ఈక్వల్ అయిపోవాలని చూస్తారండి. పోనీ వదిలేండి స్వప్ననే. ఒక అమ్మాయి మనసు మీద కొడుతున్నామే అని ఆలోచించిన వాళ్ళు నీకు ఎవరు కనిపించలేదు అసలు. బట్ నేను చూసినప్పుడు అంటే నేను నిన్ను ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఈ ప్రశ్న
నువ్వు ఒక షూట్లో ఉన్నప్పుడు నువ్వు జనరల్గానే ఇలానే రూమ్లోకి వెళ్ళి కూర్చొని తింటున్నావు నువ్వు, అర్థమైందా? నేను ఆ రోజు అడిగాను, ఎందుకు ఆ అమ్మాయి ఒక్కటే సపరేట్ వెళ్ళి కూర్చుంటుంది అందరిలో కలవదంటే ఆవిడంతేలేండి అన్నారు. బట్ నా మనసులో ఆ క్షణం నేను అనుకున్నది, ఏంటి ఈ అమ్మాయి కో-ఆర్టిస్ట్ అయ్యిండి అందరితో కూర్చోవచ్చు కదా, అంత కటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే సహజంగా నేను అనుకున్న ఫీలింగ్ చెప్తున్నా. ఇప్పుడు నాలానే చాలా మంది నేను అనుకోవచ్చు. ఒకటి స్వప్న, ఒకటి గుర్తుంచుకో, ఆ టైంలో ఆ మాట అన్నారంటే దాన్ని నీకు ఇంకొకరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. ఒక్కోసారి నువ్వు అనుకున్నావు కానీ ఒక చోట అవమానం, ఇంకో చోట ఇప్పుడు నిజం చెప్తున్నా అలా అని సపోర్ట్ చేయలేదని అనట్లేదు లత గారు. నిన్న ఆ మాట అన్నప్పుడు వెతుటి వాళ్ళు అనాలి కదా, కో ఆర్టిస్ట్ అనాలి కదా, ఏంటి ఆ మాట మాట్లాడుతున్నా, అమ్మాయి ఆర్టిస్ట్ కదా కూర్చుంటుంది మనతోనే తింటుంది అన్న వాళ్ళు లేరు. అదే అంటున్నా, అలా సపోర్ట్ చేయలేనో లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండేదన్నే కాదు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే అంత ఇప్పుడు ఒక మాట అన్న తర్వాత మళ్ళీ నవ్వుతూ కూర్చొని తినేసే మనసు ఉంటుందండి ఒక మనసు లత గారు. స్టూపిడ్స్ ఉంటారు స్వప్న, వాళ్ళని అక్కడికక్కడ కడగడం నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, అది అలవాటు పడలేదు బాధ కాబట్టి అనేది ఎక్కువ పెంచుకొని నువ్వు వెనక్కి వెళ్ళకు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే నువ్వు 10 మందిలో నువ్వు ఇప్పుడు ప్రౌడ్ అనే ఒకటి వచ్చేస్తుంది కదా. ఇంతకు ముందు కూడా నేను ఒక ఆర్టిస్ట్తో, అది ఈ ఇంటర్వ్యూకి ముందు కూడా ఒక ఆర్టిస్ట్తో మాట్లాడి నేను అదే వస్తున్నా, అమ్మ నాకు పొగరు అన్న అది వచ్చినా పర్వాలేదు కానీ నేను అందరికీ హెవీ రెస్పెక్ట్ ఇచ్చేసి, అంటే హెవీ రెస్పెక్ట్ ఇవ్వకూడదని కాదండి, నేను నాకన్నా సీనియర్స్ అంటే నేను నించొని వాళ్ళు కూర్చొని ఉన్నారనుకోండి, నేను కింద కూర్చొని పోతా, మోకాళ్ళ మీద కూర్చొని పలకరించడము ఇలాగ అలవాటు. అది అంటే స్వతహాగా ఒకటి ఉంటుంది. నాకంటే పెద్దవాళ్ళకి నేను ఎప్పుడు కూడా నించోనో స్టైల్ కానీ ఇలా నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఈ మధ్యకాలంలో అలా చేయాలనిపించట్లేదమ్మా, నాకు ఎందుకో మానసికంగా చాలా పెయిన్ అయిపోతుంది. అలాగొస్తే కూడా నెక్స్ట్ పాపం ప్రొడ్యూసింగ్ చేస్తానంటే నేను స్వప్న కాళ్ళ మీద పడిపోయి మరీ చేస్తుంది ఇలాగ అర్థం చేసుకునే వాళ్ళే కానీ అరే ఆ పిల్లకి ఎంత రెస్పెక్ట్ అనుకునే వాళ్ళు లేకపోయారు. ఒకరి కోసం మనం బతకట్లేదండి కానీ వాళ్ళ మధ్యలోనే ఉన్నాం. సొసైటీ కోసం మనం బతకట్లేదు కానీ సొసైటీలోనే ఉన్నాం. మనం ఎంత కాదన్నా మనల్ని ఇలా వేలు పెట్టి చూపించే వాళ్ళు ఉంటారు. ఆ వేలుని పట్టుకోవాలని ఏమీ రూల్ లేదు. కానీ అంటే అన్నారు, ఒక 2-3 అన్నారు నీలో కూడా ఏదో తప్పు ఉంటుంది స్వప్న, లేకపోతే నిన్నే ఎందుకు క్వశ్చన్ చేస్తారని అంటే నా తప్పు ఒకటేనండి. దీనికి ఒక రీజన్ చెప్తాను. నేను ఒక సీరియల్లో నేను ఎక్కడున్నా సరదాగా ఉంటానండి. స్వప్న ఉంటే అల్లరి ఉంటుంది, ఈ పేరు ఉంది, నేను నవ్వుతూ ఉంటా. ఒక షూటింగ్ లొకేషన్లో నేను ఫుల్ జోష్ ఉన్నా, ఎందుకంటే ఎందుకో తెలియదు ఏ జోక్ చేసినా అందరు రియాక్ట్ అవుతున్నారు, అందరూ కొంచెం పాజిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. ఉంటే ఒక అతను వచ్చేసి కో-డైరెక్టర్, అతను ప్రోగ్రామ్ డైరెక్టరు, అతను వచ్చేసి లంచ్ బ్రేక్లో నీతో ఒక నిమిషం మాట్లాడొచ్చే స్వప్న అనేసి అన్నారు. చెప్పండి సార్ అనేసి అన్నారు. అంటే నువ్వంటూ ఇక్కడ ఉన్నావు, ఆ ప్రెజెన్స్ చూపించుకోవడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటావు కదా అనేసి అన్నారు. నాకు అసలు అర్థం కాలేదు, అంటే దేన్ని ఉద్దేశించి అంటున్నారు అనేది కూడా నాకు అర్థం కాలే. అయితే నేను అన్నాను, సార్ నాకు అర్థం కాలేదు సార్, ఏంటి సార్ అనేసి అన్నా. అని అంటే లేదు స్వప్న, అందరూ ఎలా ఉన్నారు, మామూలు పలకరిస్తున్నారు, ఎవరి వరకు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. నువ్వు ఒక్కదాన్ని ఎందుకు జోకులు వేయడము, నువ్వు ఒక్కదాన్ని అందరూ నీ జోక్కి నవ్వాలని నువ్వెందుకు అనుకోవడం అంటే నేను నా జోక్కి నవ్వాలని కాదు సార్, స్వతహాగా అక్కడ ఉన్నవాడిని అందరూ ఫ్రెండ్సే కదా, జోవియల్గా వర్క్ చేసుకుంటున్నాము సరదాగా. అదంటే నువ్వు చాలా బ్రిలియంట్వి, నువ్వు చాలా టాకిటివ్వి, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, నీకు అది కాదు కావాల్సింది, నువ్వు ఏ ప్లేస్లో అయితే ఉన్నావో ఆ ప్లేస్లో నిన్ను తప్ప ఇంకెవరిని చూడొద్దు, నీ ప్రజెన్స్ నువ్వు చూసుకోవడం కోసం నువ్వు ట్రై చేస్తావు అన్నారండి. ఆ అమ్మాయిది మామూలు క్యారెక్టరు, ఆ అమ్మాయి వేసే జోకులకి నవ్వులు ఇచ్చి ఎందుకు మీరంతా అంత హైలైట్ చేస్తున్నారు, అంత అవసరమా ఆలోచించుకోండి అని అన్నాడు. అని మిగతా నేను లేనప్పుడు నా టీంతో అక్కడ ఒకరైనా నాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు పలానా అతను ఇలా మాట్లాడుతున్నారు అనేసి అన్నారు. పోనీ అబ్బాయి అన్నీ పట్టించుకోవద్దు, మనం అన్ని భూతద్దంలో పెడితే అయ్యేది కాదు, వదిలేద్దాము అనేసి అన్న. కట్ చేస్తే అతను ఆ సీరియల్లోంచి నన్ను తప్పించడానికి ఇసుక ప్రయత్నాలు చేసేసాడండి. ఇసుకే చేసేసాడు, తప్పించేశాడు. మొత్తానికి ఊరు వెళ్ళినట్టు రాయించేశారు. రాయించేసి ఊరు వెళ్ళినట్టు రాసాము, ఊర్లో జోకులు వేసుకో స్వప్న అని వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు. వెళ్ళరా అన్న. ఇప్పుడు అతను లేడు అతను, నేను చేస్తున్నాను ఇంకా చేస్తాను. ఇండస్ట్రీలో లేడా లేకపోతే భూమి మీదే లేడా? ఇండస్ట్రీలో లేడు, భూమి మీద ఉండాలి, ఎందుకంటే నా గ్రోత్ చూడాలి కదా, అతను నా గ్రోత్ చూడాలి కదా, అందుకోసం అని. అసలు ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నావు చెప్పు, మామూలుగా చెప్పు, అంటే నీకు ఒక ఆలోచన ఉంది కదా. నేను నిజంగా నాకు మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదండి,
మ్యారేజ్ ఇంట్రెస్ట్ ముందు ఏం చెప్పావు? లేదంటే మీరు క్యారెక్టర్స్ కోసం అడిగితే నేను అలాగాని నేను అంటున్నా, బట్ నాకు పెళ్ళి ఇష్టం లేదు. నాకు అమ్మ ఆల్మోస్ట్ చెప్పా కదండి, చాలా చిన్న ఏజ్లోనే ఆవిడకి హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఇప్పుడు మెడికల్కి సంబంధించి ప్రతిదీ కూడా చిన్నదానికి వెళ్ళినా సరే చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే అక్క అమ్మని చాలా కేరింగ్గా చూసుకుంటారు. చెల్లి ఉంది, చెల్లి వాళ్ళకైతే చిన్నది, అంత సంబంధం లేదు. వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది. ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ తను ఎలాంటి సపోర్ట్ చేయలేదు, పలకరించగలదు అంతే. తమ్ముడు వాడి లైఫ్ వాళ్ళది, అలా ఉంటుంది, లవ్ మ్యారేజ్ అలాగా. ఇప్పుడు అమ్మకి ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే దానికి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది. ఇప్పుడు అలాగని అక్క వాళ్ళ హస్బెండ్ని మేము ఏం హెల్ప్ అడగలేము. హెల్ప్ చేద్దామంటే వాళ్ళు పైన సాయాలు చేయగలరు అంతే. చెల్లి వాళ్ళ హస్బెండ్ని మేము ఏం హెల్ప్ అడగలేము. అరే ఇది ప్రాబ్లం హెల్ప్ చేద్దాం అని ఇన్వాల్వ్ అయ్యేంతటి వాళ్ళు కూడా కాదు. అలాగని బ్యాడ్ అని అనట్లేదు, ఎవరి లైఫ్ స్టైల్ నేను ఆడపిల్లని, నేను నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుని అలా వెళ్ళిపోయినప్పుడు నా హస్బెండ్ కూడా అలా విజిటింగ్ చేసే లిస్ట్ లో ఉన్నాడు అనుకోండి. అసలు చెప్తున్నా, విజిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు అనుకోండి, ఓకేనా? నాకు అమ్మ అంటే పిచ్చండి. అందుకోసం ఆవిడ కోసం నేను మ్యారేజ్ అయితే చేసుకోను. అంటే ఆవిడ కోసం అని కాదు, ఆవిడ ఉన్నంత కాలం కూడా నేను చాలా స్వప్న, నేను ఒక మాట అడుగుతున్నా, చెప్పాలి. లేదు చేసుకోనండి, బాగా చూసుకుంటా. లేదండి, అందరూ అలానే చూసుకుంటారండి. నేను ఆవిడ ఒక మంచి ఏంటంటే లవ్లీ వింగ్స్ లో నేను ఉన్నాను, మంచి రెక్కలు, బంగారు రెక్కల్లో నేను ప్రొటెక్ట్గా ఉన్నానని అమ్మ ఫీల్ కావాలి. ఆ ఫీల్ నేను ఎప్పుడు ఇస్తాను. నేను ఇలాంటి నమ్మలేను, గాల్లో దీపం పెట్టేసి అలాగని నన్ను చేసుకునేవాడికి ఎవ్వరికి డేర్ ఉండదు. ఎందుకనంటే అమ్మని చూసుకోవాలి, బాగా చూసుకోవాలని తినేస్తాను. ఇది ప్రేమ చూపించేదానికని ఇది బుర్ర ఎక్కువ తినేస్తుంది. కంపల్సరీ సెకండ్ ఫ్యామిలీ పెట్టేస్తాడు, అది భరించలేను. సో నేను ప్రేమించగలను, కానీ నా ప్రేమ నా అమ్మకి, నా ఫ్యామిలీకి, నా అక్క, నా చెల్లికి తప్ప ఎవరికి అర్థం కాదు. అది ఓవర్ అనిపిస్తుంది, షేర్ చేయలేను. దట్టు ఆ ఏజ్ కూడా దాటిపోయింది, పెళ్ళిది ఇంకొద్దు. చెప్పాను కదా, పిల్లలు ఇంటర్మీడియట్ వరకు వచ్చేసారంటే ఇంకో 2-3 సంవత్సరాలు అయితే ఇంటర్ అంటే వాళ్ళ లవ్లు స్టార్ట్ అవుతాయి. వాళ్ళకే పెళ్లి వయసు వస్తుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని సిగ్గుపడినా నా కొడుకులు ఎదురుగా. ఇంత స్ట్రగుల్ నుంచి వస్తున్నావు కదా, బట్ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు? అంటే యాక్చువల్గా భవిష్యత్తు గురించి కంపల్సరీ ఒక ఆలోచన ఉంటుంది. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్గా నా ఫ్యామిలీ కోసమనే వచ్చాను. ఆల్మోస్ట్ చెల్లి మ్యారేజ్లో కానీ, అక్క విషయంలో కానీ, తమ్ముడు మ్యారేజ్ విషయంలో, కొంచెం ఇంటి విషయాల్లోని, అన్ని విషయాల్లోని నేను ఏదైతే అనుకున్నానో అదైతే చేశాను. అంటే అంత స్ట్రగుల్లోని ఎంత పెయిన్ ఉన్నా కూడా అంటే దాన్ని ఎదిరించుకోవాలి. ఇంకా బతకాలి అంటే కంపల్సరీ బతుకుతూ మనం ఫైట్ చేయాలి. అలా చేశాను, దానికి హ్యాపీ. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయిపోయింది. ఇప్పుడున్నది కొంతకాలం నా గురించి బతకాలి అని అనుకున్నా నేను. అది కూడా నేను ఒక 2-3 ఇయర్స్గా నేను దాన్ని కూడా అచీవ్ చేస్తున్నాను. సో ఇన్ ఫ్యూచర్ నాకు ఆలోచన ఎలా ఉందంటే, ఫస్ట్ అమ్మకి ఎవరు అందరికీ ఆడపిల్లలకి పెళ్ళైపోయి అలా వెళ్ళిపోతే తమ్ముడు చూసుకుంటారు అనుకున్నారు కదా. తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఒకవేళ అందరూ అలా వదిలేస్తే నా లైఫ్ ఏంటి అనేది అమ్మకి భయం ఉండేదన్నమాట. అంటే తను ఒంటరిది అయిపోతుంది కదా. నాకు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే చాలా ప్రేమ అండి. నేను ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర ఉన్న అక్కడ కూడా నేను ఇయర్లీ వన్స్ అలా వెళ్ళి వాళ్ళందరితో ఊరికే మాట్లాడి, షూటింగ్ ఏదైనా యాక్షన్ చేసి చూపించమంటే చూపించి, మాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, అంతలోనే ఇలాగుంటా, ఇలాగ వాళ్ళని నేను ఒక గంట 2 గంటలు నేను వాళ్ళతో స్పెండ్ చేసి వస్తాను. నేను వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పుడప్పుడు కాదు, నువ్వు రెగ్యులర్గా రావచ్చు కదా అంటే, మనము ఒక మాట ఇచ్చేసి తప్పుకోవద్దు. వస్తానమ్మా, అమ్మ నాకు కుదరదమ్మా, నేను అటాచ్ అయిపోతాను బాగా, అందుకోసమని నేను అంటూ ఉంటాను అనమాట. అలా అని నాకు ఉన్న చిన్న అమౌంట్లోనే నేను ఇలా చెప్పుకోవచ్చో లేదో నాకు తెలియదండి, నేను చాలామంది నాకంటే తినడానికి లేని వాళ్ళకి నేను చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాను. అది నా మనసాక్షి తెలుసు. మా బైబిల్లో ఏముంటుందంటే, చేసిన సాయం అసలు ఎప్పుడు ఎవరికి చెప్పొద్దు. సాయం చేసావు కదా, అది నీలో ఉంచు, అది దేవుడు చూస్తాడు, ఇది ఉంటుంది. అందుకే నేను అసలు ఎప్పుడు ఎవరితోని నేను షేర్ చేయను. నేను అలా హెల్ప్ చేస్తూ ఉంటా. ఇన్ ఫ్యూచర్ అలాగా ఎవరు లేరు అనుకునే వాళ్ళకి, ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లో అది బాధపడే వాళ్ళకి ఫినాన్షియల్గా అట్ మోరల్గా కూడా నా వంతు
హెల్ప్ఫుల్గా ఉండాలి అనేది ఒక ఆలోచన. వాళ్ళతో బాగుంటుందండి. అన్నీ ఒక పిల్లలు వాళ్ళు ఎంత ఎదగాలో అంత ఎదిగి వచ్చేసిన తర్వాత వదిలిపెట్టేసిన వాళ్ళకి అనంతమైన ఆలోచనలు, ఇంత చేసిన తర్వాత మాకేంటి అనేది. ఆ చివరి రోజుల్లో మనం ఇచ్చే ఆ చిన్న ఆనందం, నవ్వుతూ వెళ్ళారు అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్, అలాంటి వాళ్ళకి నేను కొంచెం సపోర్ట్గా ఉండాలి అన్నది నా కోరిక అండి. దేవుడు దాన్ని కూడా బ్లెస్ చేస్తాడు, మంచి తలంపే కదా అందుకోసమని. కాకపోతే నువ్వు చేసే దాంట్లోంచి అంత ఎలాగ స్పెండ్ చేయగలవో అని అనుకుంటారేమో. ఆ చిన్న అమౌంట్లోంచే ఫ్యామిలీని నేను రన్ చేసుకునేదాన్ని. ఈ విషయం కూడా నా ఫ్యామిలీకి సంబంధించింది అంటేనే మనము చేయగలుగుతాము. నాకు అలాగ అనుకోవడం ఇష్టం. మమ్మీని హ్యాపీగా ఇంట్లో కూర్చోబెట్టి చూస్తాను చాలా, అసలు నాకన్నా చాలా బాగా అక్క చూసుకుంటారండి. అదండి నా ఫ్యూచర్ ప్లాన్ అయితే అది. నేను చాలా మాట్లాడేశాను, నా కోపం, నా బాధ అన్నీని. కానీ అప్కమింగ్ ఆర్టిస్టులకు నువ్వు ఇచ్చే సలహా ఏంటి చెప్పు మరి? వాళ్ళు ఫుల్ ప్లాన్తోనే వస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు వెల్ మెచ్యూరిటీతోనే వస్తున్నారు ఇండస్ట్రీకి రావడం. ఫైనాన్షియల్ గా సెట్ అయ్యే వాళ్ళు కొందరు కానీ నాలాగా వచ్చే వాళ్ళ గురించి అయితే ఇప్పుడు కొందరు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ బ్యాక్గ్రౌండ్ ఏం ఉండదు. ఇంట్రెస్ట్ అని కూడా కాదండి, నేను ఇంట్రెస్ట్ని కూడా నేను కేర్ చేయను. నేను ఎందుకనంటే ఇంట్రెస్ట్ నాకు ఏసీ రూమ్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంటుంది, అది అయిపోతుందా? ఇంట్రెస్ట్ కాదు. నేను ఏమంటానంటే ఇలా ఇప్పుడు నా ఫ్యామిలీ, నేను ఒక ఆర్టిస్ట్గా నేను కెమెరాకి సూట్ అవుతాను, మేకప్ వేస్తే డైలాగ్ బాగా చెప్పగలను, ఇలాగన్నీ నాకు తెలిసి ఒక వర్క్ నీడ్ అవసరతతో కూడా నేను వచ్చి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అవన్నీ ఇప్పుడు నా ఈ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని వినుంటారు. ఇది చిన్నది కావచ్చు, అచీవ్ చేయడం స్వప్నకి రాకపోవచ్చు అని కూడా లైట్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఇలా పెయిన్తో వచ్చిన వాళ్ళు హర్ట్ చేస్తూనే ఉంటారు. ఒక మనిషి పుడుతూ ఉంటే ఒక మనిషి చనిపోతారు. అలాగా ఒకరు ఇలా పెయిన్ ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇంకో కొత్తవాడు పెయిన్ ఇచ్చేవాడు పుడుతూనే ఉంటాడు ఎక్కడో దిక్కున. సో ఈ పెయిన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. దాన్ని పెయిన్ కింద తీసుకోకుండా దాన్ని మనం ఎలాగా సాధించి ముందుకు వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకొని ధైర్యంగా ఉండగలిగి ఆ వర్క్ చేసేది కేవలం మనము ఏ బాధలోంచి వచ్చి ఆ బాధల నుంచి బయటకు వస్తున్నామో దాన్ని గుర్తుపెట్టుకొని అలాంటి బాధలో ఉన్న వాళ్ళని కొంచెం ఆదరించి సపోర్ట్ చేసి ఫినాన్షియల్గా, మోరల్గా అన్ని విషయాల్లో మనం చేయగలిగినంత సాయం చేయగలుగుతూ ఉంటే బాగుంటుందని నా ఆలోచన. ఏమో మరి అది కరెక్ట్ అవ్వచ్చు లేదో తెలీదు. కూడా నీకు హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నాం. ఓకే, ఈరోజు టుడే టుమారో ఛానల్కి వచ్చేసి నీ టైం చక్కగా నీ అభిప్రాయాన్ని, నీ భావాలన్నిటిని మాతో షేర్ చేసుకున్నావు. అట్ ద సేమ్ టైం వ్యూవర్స్ అంటే ప్రేక్షకులు ఉంటారు కదా, వాళ్ళతో కూడా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అనేది ఒకసారి చెప్పు. షూర్, థ్యాంక్ యూ అండి. టుడే టుమారో ప్రోగ్రామ్ని మీరు వాచ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. ఇందులో నా ప్రాబ్లమ్స్ ఎన్నో నేను చెప్పాను. అలాగే స్వీట్ మెమరీస్ అంటే స్వీట్గా ఉండాలి, ఇందులో చాలా హార్ట్ ఉన్నాయి. సో అంటే ఆనందంలో కూడా ఏడుపు వస్తుంది అంటారు, అది నా ఇంటర్వ్యూ అలాంటిది అనుకోండి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరిని బాధించకండి, బాధ పెట్టకండి. మనసు అనేది దేవుడి సృష్టిలో అందరికీ ఒకటే. అందరితో ప్రేమగా ఉండండి. మీరు చేయాలి అనుకునే ఏ వర్క్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి. ఆ కష్టాన్ని ఎలాగ మనం అధిగమించాలో ప్లాన్ చేసుకుందాం. అలాగే ప్లాన్ చేసుకోండి. ఓకే, అనుకున్న దానికన్నా ఎక్కువ మీరు సాధించగలిగితే కనుక మీ తోటి మనుషులకి, అంటే మీకన్నా దీన స్థితిలో ఉన్న వాళ్ళకి మీ వంతు సాయం చేయండి. నేను ఇదే కోరుకుంటున్నాను. మీకు ఈ టుడే టుమారో ప్రోగ్రామ్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఒకవేళ నచ్చలేదనుకోండి దాన్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ నచ్చని పాయింట్ ఏమో నా మనసుకు నచ్చి నేను కరెక్షన్ చేసుకోవచ్చు కదా. నేను కోపంలో మాట్లాడాను అనుకుంటున్నారో, ఎమోషన్తోనో, లేదా ఎలాగా మీరు అర్థం చేసుకున్నారనేది చాలా డిఫరెంట్ మైండ్స్ ఉంటాయి. కాబట్టి మీ మనసుకి ఏమనిపిస్తుందో అది నాకు కామెంట్ చేయండి. ఒకవేళ అది నా లైఫ్కి ఉపయోగపడేదైతే నేను చేంజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గుర్తుకొస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.